ఎనీవే ఇప్పుడు మీరు నాగర్ కర్నూల్లో ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఓకే. ఎస్సీ వర్గీకరణ పేరుతో బీజేపీ ముందుకు వస్తున్నది. సో మేము ఎస్సీ వర్గీకరణ చేస్తున్నాం దానికి మేము అని. దాదాపు మెజారిటీ ఓటు బ్యాంక్ నాగర్ కర్నూల్లో మాదిగల ఓటు బ్యాంక్ చాలా కీలకంగా ఉన్నది అక్కడ. మందకృష్ణ మాదిగ బీజేపీకి ఓటు వేయడాన్ని రేపు క్యాంపెయిన్ చేయబోతున్నారు. మొన్న కూడా చేస్తున్నారు ఆయన. సో ఇది మీకు ఇబ్బంది కాబోతున్నదా? కాదు. మాదిగ సమాజం గుర్తిస్తున్నారు. నిజంగా నరేంద్ర మోడీ గారికి మాదిగల సమస్య పరిష్కరించే చిత్తశుద్ధి ఉంటే 2014 నుండి 2024 వరకు అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ గారు కనీసం ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకురాలి. ఎందుకు? సాక్షాత్తు వెంకయ్య నాయుడు గారి కాళ్ళ మీద ఢిల్లీలో రామ్లీలా మైదాన్ జంతర్ మంతర్ దగ్గర కాళ్ళ మీద పడ్డ ఎవరు? కన్నీళ్లతో మందకృష్ణ గారు. ఆయన కూడా వెంకయ్య నాయుడు కనికరించలేదు. 2014 నుంచి 2024 వరకు ఎందుకు మీరు ఆర్డినెన్స్ తీసుకురాలేదు? హూ ప్రివెంటెడ్? ఎవరు ఆపారు మిమ్మల్ని? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్కడ కూడా రకరకాల వర్గాలు ఉన్నాయి ఎస్సీలో. అక్కడ ఎందుకు ఆర్డినెన్స్ రాలే? అక్కడ ఎందుకు వర్గీకరణ జరగలే? అంటే ఎవరి చెవులలో పూలు పెట్టాలనుకుంటున్నారు బీజేపీ వాళ్ళు. నా బాధ అంత ఏంటంటే మందకృష్ణ అన్నగారు వీళ్ళ చేతిలో పావు అవుతున్నాడేమో అని నాకు బాధగా ఉంది. ఆయనను ఇంతమంది అండి నా పెరేడ్ గ్రౌండ్లో నవంబర్ 11వ తారీఖు నాడు పాపం ఆయనను పట్టుకొని ఏడిపించిండ్రండి. అరే ఇంత దాదాపుగా 1.5 మంది తెలుగు రాష్ట్రాల్లో ఉండే దళితుల ప్రతినిధి కాబట్టి చాలా గొప్ప మందకృష్ణ గారికి ఒక నేమ్ ఉందండి. ఒక మాదిగానే ఒక పదాన్ని సర్నేమ్గా పెట్టుకొని అదొక ఆభరణంగా తయారు చేసిన ఒక చరిత్ర మందకృష్ణ గారికి ఉంది. ఆ విషయంలో ఒప్పుకోవాలి. వారికి నిజంగా ఈ చరిత్రలో ఆయన పేరు అట్లా నిలిచిపోతుంది. కానీ అలాంటి ఒక గొప్ప వ్యక్తిని తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారి ముందు ఆయనను పట్టుకొని ఏడిపించిండ్రు. అంటే ఈ సమాజానికి మీరు ఏం చెప్పాలనుకున్నారు? మీరు ఏడవడానికి పనికొస్తారా? అంటే ఆయన ఏడిచిందంటే ఆయన ఇండివిజువాలిటీ ఆయన అనుకుని ఆయన ఆయన ఎస్సీ వర్గీకరణ మీదనే ఆయన పోరాటం జీవితం అంతా. అది నెరవేరుతుందన్న దాంతో ఆయన ఆనంద బాష్పాలు వచ్చుంటాయి ఆయనకి. ఆనంద బాష్పాలు కాదు అంటే నిస్సహాయత. నేనేమంటున్నానంటే మనం కాంశీరామ్ గారు అక్కడే అంటారు, మీరు ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నా కూడా మీరు వాళ్ళ కాళ్ళ మీద పడి ఏడుస్తూ ప్రాధేయపడి ఇంత పరిస్థితి ఉండకూడదు. మీరు పాలకులు కండి, మీకు అనుకున్నవి మీకే జరుగుతుంది, మీరే చేసుకోవచ్చు. అవన్నీ వాళ్ళ మీద ఆధారపడి 1% ఉన్న ఆధిపత్య వర్గాల మీద మీరు ఆధారపడడం ఏంటి అనేదే కాంశీరామ్ గారు అన్నారు. నేను మందకృష్ణ అన్నకు కూడా అదే చెప్పిన. అన్నగారు కాంశీరామ్ గారి విధానం చాలా గొప్పది. సో ఆయన మనను పాలకులు కమ్మన్నాడు. మనను ఎవరైతే పీడిస్తున్నారో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ ముందు మోకరిల్లుతున్నాం. అది కరెక్ట్ కాదు. అందుకు నాగర్ కర్నూల్లో కానీ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ కూడా మీరు అన్నట్టుగా వారు బీజేపీకి దగ్గర ఓటేద్దని చెప్తారు మందకృష్ణ గారు వచ్చి. అంతే కదా అల్టిమేట్ గా. ఇప్పుడు బీజేపీకి ఓటేయమన్నారు అని అంటే మీకు ఓటేద్దని చెప్తారు. అవును, అది ఆ సమాజం నిర్ణయించుకోవాలి. నాగర్ కర్నూల్లో కానీ ఇంకెక్కడైనా ఉండే ఈ సమాజం అంతా నిర్ణయించుకోవాలి. సో ఏంటి సార్ మీ నెక్స్ట్ టార్గెట్? ఎంపీ అవ్వడం, చట్టసభలో కూర్చోవడం, అంతేనా సార్? బహుజనులకు ఇమ్మీడియట్ టార్గెట్ నిఖార్సైన గొంతుకగా బహుజనుల కోసం ఉండడం అనేది అంతే. ఎంపీ ఎమ్మెల్యే ఏదో ఒకటి నిఖార్సైన గొంతుకగా రాజీ పడకుండా వాళ్ళ కోసం చట్టసభల్లో పోరాటం చేయాలనేది ఒక అల్టిమేట్ గా ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది ఎంపీ ఎలక్షన్స్ ఇంకొక 1 year లో తెలిసిపోతుంది. దాని తర్వాతనే మా ప్రస్థానం కొనసాగుతుంది. కానీ ప్రతిసారి కూడా కొంత ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ప్రతిసారి కూడా ఏదో ఒక 1% 2% ఓట్ బ్యాంక్తోనే సంతృప్తి పడకుండా నేను 4,000 ఓట్లు వచ్చినాయి, తర్వాత ఈసారి 5,000 ఓట్లు వచ్చినా 6,000 ఓట్లు వచ్చిన దాంతో సంతృప్తి పడకుండా ఒక పెద్ద ఎత్తున మాకు ఇంత పెద్దగా ఓట్లు వచ్చినాయి, మా వ్యూహం మార్చుకున్నాం అన్న దాంతో మేము చట్టసభలో కూర్చున్నాం అన్న సంతృప్తి ఉంటే డెఫినెట్గా బహుజన్ సమాజ్ పార్టీకి, బహుజన వాదానికి దక్షిణ భారతదేశంలో ఒక చోటు దొరికినట్టు.